లీడ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన మొదటి టెస్టులో ఆధిపత్యం రెండు జట్ల మధ్య చేతులు మారుతూ మ్యాచ్ను రసవత్తరంగా మారుస్తోంది. రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ సరైన టెస్టు మ్యాచ్ మజాను అభిమానులకు అందిస్తున్నాయి. మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం సాధించగా రెండవ రోజు స్టోక్స్, జోష్ టంగ్ సూపర్ బౌలింగ్తో, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్ సూపర్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించేలా చేశారు. ఓలీ పోప్ ఏకంగా సెంచరీ సాధించి ఇంగ్లాండ్ టాప్ గేర్లో దూసుకెళ్లేలా చేశాడు. టీమిండియాలో టెన్షన్ పెంచాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా మరోసారి టాప్ క్లాస్ బౌలింగ్తో ఇంగ్లాండ్ స్పీడ్కు బ్రేకులు వేశాడు. ఈరోజు ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోతే ఈ 3 వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టడం విశేషం. కోహ్లీ, రోహిత్, ఇప్పుడు గిల్ ఇలా కెప్టెన్స్ మారినా ప్రతి కెప్టెన్ కు ఆపద వస్తే గుర్తొచ్చేది బుమ్రా, ఆదుకునేది బుమ్రానే అనే విషయాన్ని నిరూపిస్తూ ఈరోజు కీలక సమయాల్లో బుమ్రా వికెట్లు పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో మరోసారి నిరూపించాడు. ఇంగ్లాండ్ మంచి ఆట తీరుకు టీమిండియా పొరపాట్లు కూడా కలిసి వచ్చాయి. బుమ్రా బౌలింగ్లో ఈరోజు ఏకంగా 3 సార్లు భారత ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేశారు. 15 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్ను జడేజా నేలపాలు చేయగా 60 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఇక బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో సూపర్ బ్యాటింగ్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ బౌలింగ్ సమయంలో మాత్రం కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోలేదేమో అనిపించింది. ఉదాహరణకు బంతి కాస్త స్వింగ్ అవుతున్నప్పుడు ఓలీ పోప్, డకెట్ మంచి భాగస్వామ్యంతో దూసుకుపోతున్నప్పుడు మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డెన్ ఆర్మ్ బౌలర్ శార్దూల్కు గిల్ ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏ బౌలర్ వికెట్లు పడగొట్టనప్పుడు తన స్పెషల్ బౌలింగ్తో వికెట్లు పడగొట్టడం శార్దూల్ ఠాకూర్ యొక్క స్పెషాలిటీ. అలాంటి బౌలర్ను జట్టులో పెట్టుకుని కూడా గిల్ అతడికి 40వ ఓవర్ వచ్చే వరకు కూడా బౌలింగ్ ఇవ్వలేదు. శార్దూల్పై అంత నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని గిల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. చివరికి స్వింగ్ అవ్వడం ఆగిపోయాక బాగా ఎండ వచ్చాక శార్దూల్కి బౌలింగ్ ఇచ్చాడు. అప్పుడు శార్దూల్ చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. రెండవ రోజు టీమిండియా బౌలింగ్ను గమనిస్తే బుమ్రా, సిరాజ్లపై గిల్ ఎక్కువగా ఆధారపడ్డాడు. గిల్ కనుక ఇలానే బుమ్రాతో ఎక్కువ ఓవర్లు వేయించి వర్క్లోడ్ పెంచితే బుమ్రా మరొకసారి గాయపడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు బౌలర్లను రొటేట్ చేయడంలో కూడా గిల్ అంత గొప్పగా చాకచక్యంగా వ్యవహరించలేదు. జడేజా బాగా బౌలింగ్ చేస్తున్నా కూడా అతడితో గిల్ సెకండ్ స్పెల్ బౌలింగ్ వేయించడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇలా రెండవ రోజు మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలు కాస్త నిరాశను కలిగించాయి. ఇక టీమిండియా బౌలర్లు శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ రెండవ రోజు మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. 3 ఓవర్లు వేసిన శార్దూల్ 27 పరుగులు సమర్పించుకుని అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా 5కు పైగా పరుగులు సమర్పించుకుని బొక్కబోర్లా పడ్డాడు. మొత్తంగా బుమ్రా మినహా మిగతా టీమిండియా బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో బాగా వెనుకపడ్డారు. రెండవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే టీమిండియా 3 వికెట్ల నష్టంతో 359 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. గిల్ 127 పరుగుల స్కోర్తో, పంత్ 65 పరుగుల స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. గిల్ సేన ఉప్పు చూసి టీమిండియా ఖచ్చితంగా 500 పైగా స్కోర్ సాధిస్తుంది అనిపించింది. అందుకు తగ్గట్టే గిల్, పంత్ కూడా బ్యాటింగ్ ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. గిల్ కాస్త నెమ్మదిగా ఆడగా పంత్ మాత్రం తన పవర్ హిట్టింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చూస్తుండగానే పంత్ కూడా సెంచరీ సాధించాడు. సెంచరీ చేయగానే పంత్ మరొకసారి ఐపీఎల్లో మాదిరిగానే పల్టీ కొట్టి తన స్పెషల్ జంప్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గిల్, పంత్ బ్యాటింగ్ జోష్ చూసి టీమిండియా 600 స్కోర్ చేస్తుందేమో అనే ఆశ కలిగింది. అయితే 147 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో గిల్ అవుట్ అయ్యాడు. కెప్టెన్గా ఆడిన మొదటి మ్యాచ్లోనే గిల్ ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడంతో గిల్ అవుట్ అవ్వగానే లీడ్స్ మైదానంలో ఉన్న అభిమానులు కరతాళ ధ్వనులతో లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. అది చూసి గిల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గిల్ అవుట్ అయినప్పటి నుండి అనూహ్యంగా బంతి స్వింగ్ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో అప్పటి నుండి టీమిండియా పతనం మొదలైంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లు స్టోక్స్, జోష్ టంగ్ దెబ్బకు ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమై కుప్పకూలిపోయింది. గిల్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన కరుణ్ నాయర్ డకౌట్ అయ్యాడు. 8 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న కరుణ్ నాయర్ టాప్ లేపుతాడు అనుకుంటే స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. ఇలా తన రీఎంట్రీ మ్యాచ్లో అదరగొట్టాలి అనుకున్న కరుణ్ నాయర్ ఆశలు ఆవిరైపోయాయి. ఆ తర్వాత పంత్ కూడా 134 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాటర్లలో జడేజా 11 పరుగుల వద్ద అవుట్ అవ్వగా శార్దూల్ ఠాకూర్ 1 పరుగుకు, బుమ్రా 0 పరుగులకు, ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. సిరాజ్ 3 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా రెండవ రోజు మ్యాచ్లో ఓవర్ నైట్ స్కోర్కు 112 పరుగులు జోడించి 7 వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియా 470
171 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు తరపున టాప్ బౌలర్గా అవతరించాడు. మరో ఇంగ్లీష్ బౌలర్ జోస్టన్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్తో 4 వికెట్లు పడగొట్టి అద్దరగొట్టాడు. మిగిలిన బౌలర్లలో కార్స్, షోయబ్ బషీర్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో పంత్ కొన్ని రికార్డులు నెలకొల్పి సత్తా చాటాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో సెంచరీతో పంత్ టెస్టుల్లో 7 సెంచరీలు సాధించిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ధోని 6 సెంచరీలతో టాప్ స్థానంలో ఉండగా పంత్ ఈ రోజు సాధించిన సెంచరీతో ఆ రికార్డును చెరిపేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో రికార్డు చూసుకుంటే ఇంగ్లాండ్పై అత్యధికంగా 4 సెంచరీలు సాధించిన ఏకైక వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. మూడవ రికార్డు ఏంటంటే ఆసియా బయట దేశాల్లో ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆసియా బ్యాటర్గా 5 సెంచరీలతో పంత్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. నాలుగో రికార్డు చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ సెంచరీలు సాధించిన విజిటింగ్ వికెట్ కీపర్గా 3 సెంచరీలతో పంత్ టాప్ స్థానంలో నిలిచాడు. ఐదవ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్లతో పంత్ టెస్టుల్లో 79 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో ధోని 78 సిక్సర్ల రికార్డును అధిగమించి టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా నిలిచాడు. ఇక ఆరవ రికార్డు చూస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. పంత్ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు 56 సిక్సర్లతో టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఏడవ రికార్డు విశేషం ఏంటంటే పంత్ ఇప్పటి వరకు టెస్టుల్లో సిక్సర్తో సెంచరీ పూర్తి చేయడం ఇది మూడవసారి. విచిత్రం ఏంటంటే ఈ 3 సార్లు కూడా ఇంగ్లాండ్ పైనే పంత్ ఆ ఫీట్ను సాధించాడు. అలా ఈ రోజు మ్యాచ్లో స్టార్ ఆఫ్ ది మ్యాచ్గా అవతరించాడు. ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు మొదటి ఓవర్లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలీ 4 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ మరో ఓపెనర్ బెన్ డకెట్, 1 డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ ఇద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్ను చక్కదిద్ది పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. విచిత్రం ఏంటంటే టీమిండియాలో ఏ బౌలర్ కూడా ఇద్దరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోగా 4కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకుని నిరాశపరిచారు. ఇక వీరిద్దరూ క్రీజ్లో కుదురుకున్నాక నెమ్మదిగా స్కోరు వేగం పెంచారు. చూస్తుండగానే ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి కొరకరాని కొయ్యలుగా మారారు. వీరిద్దరి భాగస్వామ్యం అత్యంత ప్రమాదకరంగా మారుతుండటంతో ఇప్పుడెలారా దేవుడా అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అప్పుడే బూమ్ బూమ్ బూమ్రా నేనున్నానంటూ ఎంట్రీ ఇచ్చి 62 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్ను అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. దీంతో బెన్ డకెట్, ఓలీ పోప్ నెలకొల్పిన 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రూట్తో కలిసి పోప్ మరో కీలక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. వీరిద్దరూ కలిసి మంచి బ్యాటింగ్తో టీమిండియా బౌలర్లకు పరీక్ష పెట్టారు. గిల్ ఎంతమంది బౌలర్లను మార్చినా కూడా ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేసి ఓలీ పోప్ ఎట్టకేలకు సెంచరీ సాధించి అదరగొట్టాడు. ఇక ఇంగ్లాండ్ మరొక వికెట్ కోల్పోకుండానే రెండవ రోజు ఆటను ముగిస్తుందేమోనని అనుకుంటే బూమ్రా ఎంట్రీ ఇచ్చి రూట్ను 28 పరుగుల వద్ద అవుట్ చేసి పిక్చర్ అభి బాకీ హై అని తేల్చి చెప్పాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. 100 పరుగులతో పోప్, 0 పరుగులతో హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా బౌలర్లు 3వ రోజు ఆటలో మొదటి సెషన్లోనే వికెట్లు పడగొడితే ఇంగ్లాండ్ ఒత్తిడిలోకి వెళ్లిపోతుంది. అలా కాకుండా వికెట్లు తీయలేకపోతే మాత్రం ఇంగ్లాండ్ దూసుకెళ్లే అవకాశం ఉంది. మరి మన బౌలర్లు 3వ రోజు ఏం మంత్రం వేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.